మార్చుకున్న సందర్భం 2001-2002 సంవత్సరం యొక్క బ్యాచ్ గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న సందర్భం. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన గ్రామ ప్రథమ పౌరులు లక్ష్మయ్య గారికి, మరియు పాఠశాల అమ్మ కమిటీ చైర్మన్ శ్యామల గారికి, మరియు పెద్దలు బీరే సార్ గారికి, మరియు వేమ్ సార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, జయశ్రీ మేడం గారికి, తర్వాత సురేష్ బాబు సార్ గారికి, తర్వాత జయశ్రీ మేడం గారికి, శారదా మేడం గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 2001-2002లో విద్యార్థులుగా ఉండి ఈరోజు పౌరులుగా ఉన్న వారికి మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సంతోషం. 25 సంవత్సరాల తర్వాత అందరినీ ఒకే తాటి మీద తెచ్చిన సందర్భం అంటే ఆషామాషి కాదు. దీని వెనుక చాలా కష్టంతో కూడుకున్న పని ఉంటుంది. అందుకు దానికి బాధ్యత వహించిన అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వాతావరణము, ఈ పిల్లలను అందరినీ మళ్ళొక్కసారి మాకు చూపించేందుకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఆ రోజుల్లో విద్యార్థి అంటే తండ్రికి, ఉపాధ్యాయునికి, సమాజానికి భయపడ్డ రోజు అది. అందుకే తరగతి గదిలో నిశ్శబ్దంగా కూర్చొని నేను నేర్చుకోవాలనే తపన కలిగిన విద్యార్థి. ఈరోజు విద్యార్థి సెల్ ఫోన్ విద్యార్థి. దాని వలన ఈనాటి గురువు కూడా పవర్ కోల్పోతా ఉన్నాడు. ఆ రోజు మరి బాగుపడాలి అంటే ఎంతో కొంత భయం అనేది పెట్టి శిక్షణతోటి ముందుకు నడిపించాలన్న ఆలోచనతో వెళ్ళిన గురువు ఈరోజు ఫ్రెండ్షిప్ చేసి తన దారికి తెచ్చుకునే సందర్భం. ఈరోజు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకు అని అంటే ఈరోజు సున్నితమైన మనసు కలిగిన విద్యార్థులను ఆనాడు రాటుదేవిన మీరు. అందుకే ఎంత దండించినా, ఎంత కోపగించినా ఇంటికి పోతే తండ్రి కోప్పడతాడు. మరి ఇక్కడ ఉపాధ్యాయుడు కంటే తండ్రే ఇంకా కొడతాడు అన్న భయానికి చెప్పుకోలేక కూడా ప్రవర్తన మార్చుకున్న సందర్భం. అది ఆ పవర్ మీరు మాకిచ్చిండ్రు. అందువలనే ఆ విధమైన క్రమశిక్షణ అనేది అవలంబించవలసి వచ్చింది. దానికి పెద్దలు మరి స్కూల్లో నాకంటే చాలా సీనియర్స్, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే బడికి వచ్చాను. 96లో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు చాలా సీనియర్ టీచర్స్ పెద్దలు, వారిని చూస్తే నాకు కూడా భయం వేసింది. అసలు ఇక్కడ నేను పనిచేస్తానా అనే ఆలోచన కూడా వచ్చింది ఒక సందర్భంలో. ఎందుకంటే ఇక్కడ మన నారాయణ సార్ పెద్ద సార్ ఉండేవారు. దానికి 2 చిన్న రెక్కలు ఉండేది. అక్కడ నజీరు కూర్చుండేది. అడిగి పోదామంటే భయమేది. అంటే అలాంటి రోజు అది. అంటే ఆ స్టేజ్లో, మీ స్టేజ్లో మీకు, మా స్టేజ్లో మాకు, అంటే ఆ విధంగా ఉన్న రోజుల్లో మరి పిల్లవాడు బాగా చేస్తుందనే దీవెన ఉండుట్లా ఆ రోజు అవలంబించవలసి వచ్చింది. అది లేకపోతే అప్పుడు కూడా చేయలేకపోయాడు కాదు. అందుకు ఆ క్రమశిక్షణ అనేది మనిషికి ఉంటే ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా, ఏమి చేసినా అది జీవితాంతం అవలంబించుకొని డెవలప్కు దారితీస్తుంది, ఖచ్చితంగా దారితీస్తుంది అనే ఆలోచనతో చేసిన సందర్భం. ఇక ఆ రోజు చూస్తే శనిగరం స్వర్ణయుగం. ఇక్కడ మేము చేసిన సర్వీస్ ఏ స్కూల్ పోయినా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినట్టుగా ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్గా లేదు. ఇదెంతెందుకు, ఇదే మండల్లో మొత్తం సర్వీస్ చేసి నేను ఇక్కడనే రిటైర్ అయినా. శనిగరం, తంగలపల్లి, గుండారెడ్డిపల్లి, కోహెడ, లాస్ట్ సముద్రాలకు పోయే వరకల్లా నా స్థితి ఏమైంది దొరికేనా, ఫ్రెండ్షిప్ చేసి విద్యార్థిని నా వైపు తిప్పుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నా. అది నా అదృష్టంగా, ఈ ప్రాంతంగా రావడం అనేది నా అదృష్టంగా భావించి మరి భగవంతుడిచ్చిన
శక్తి ప్రకారం సేవలు అందించి మరి ఇక్కడ రిటైర్ అవ్వడం జరిగింది. మరియు మీరు కూడా మరి అందరం కూడా ఒకే రకంగా ఉంటాం. మన చేతి వేళ్ళు ఈ రకంగా ఉన్నాయి. ఈ విధంగానే మనము అన్ని రంగాల్లో ఉంటాం. ఏ రంగమైనా చిన్నపుచ్చుకోవద్దు, ఏ రంగమైనా గ్రేట్ అనిగా భావించాలి. వ్యవసాయం చేస్తున్నా అనే భావన ఎవరికి రావద్దు. వ్యవసాయం లేనిది మనం అందరం ఎవరు కూడా అన్నం తినం. అన్నం పెట్టాలి అంటే వ్యవసాయం కూడా చేయాలి. ఉదాహరణకు మొన్న ఒక సిద్దిపేటలో ఒక కారు చూశాను, నేను 4-వీలర్ కారు చూశాను. మై ఫార్మర్ అని రాస్తున్నాడు కారు మీద. నేను నిలబడి నా బండి ఇప్పటికి కూడా ఉంది నాన్న. మొన్న వాళ్ళు చూశారు భిక్షపతి. ఆ బండి మీద వెళ్తున్నా, నేను వెళ్ళి ఆగి హీరో హోండా నా సెకండ్ బండి శరీరంలో ఆగి ఆయనను పలకరించి ధన్యవాదాలు చెప్తాడు. అక్కడ ఎక్కడ చూడలేదు నేను, మై ఫార్మర్ అని రాసుకుంటూ బోర్డు. అది గౌరవంగా అనిపించింది. అందుకే ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి మనము న్యాయం చెయ్యాలంటే నర్వస్ కావద్దు. ఫస్ట్ క్రమశిక్షణ ఏ వృత్తి చేసినా తప్పకుండా డెవలప్ అవుతాం. ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదించే వృత్తి ఏంటి అని అంటే ఏ వృత్తి అయినా సంపాదించవచ్చు. ఉద్యోగి లిమిటెడ్ వృత్తి, అది అంతే ఉంటుంది ఎప్పటికీ. కానీ మిగతా వృత్తులన్నీ కూడా మన సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి, మన క్రమశిక్షణ బట్టి ఉంటాయి. వాటితోటే డెవలప్ అవుతాం. అందుకు ఎవరు కూడా నర్వస్ కావద్దు. నాకు బాధేసింది ఇప్పుడు ఈ స్టేజ్ మీద మీరు మాట్లాడమన్నప్పుడు కొందరు అయ్యో నేను ఎంప్లాయీ కాలేదు, నేను ఎట్లా మాట్లాడాలి, వాళ్ళందరూ ఎంప్లాయ్ అయ్యిండ్రు అనే భావన చాలా మందిలో నాకు ఫేస్లో కనిపించింది. కానీ నేను బాధపడ్డా. అది తప్పు. అది ఎప్పుడు కూడా మీరు పెట్టుకోకండి. ఆ కసి మీ పిల్లల మీద ఇప్పటికీ చూపించి వాళ్ళను మంచి ప్రయోజకులు చేయండి. చేస్తే అప్పుడు మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇకపోతే మరియు గుర్తుపెట్టుకొని మళ్ళొకసారి మా అందరినీ పిలిచి మీతో మరి పరిచయం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.